టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయం అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా డీఎంకేకి విజయావకాశాలన్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఒక్క సంస్థ మాత్రం హీరో విజయ్ పార్టీ విజయ అవకాశం గురించి తెలిపిందన్నారు. ఇక డీఎంకే విజయావకాశాలపై తనదైన శైలిలో వివరించారు తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. నిన్న ఎగ్జిట్ పోల్ నేపథ్యంలో మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతాయి, కౌంటింగ్ రేపు 4వ తారీఖు జరగదు కాబట్టి ముందు కొన్ని ప్రైవేట్ సంస్థలు అయితేమి అదేవిధంగా కొన్ని మీడియా సంస్థలు అయితేమి ఈ ఎగ్జిట్ పోల్ని నిన్న వచ్చి అన్నిట్లో ప్రచారం చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ నిన్న సాయంకాలం అయిపోయిన తర్వాత ఈవినింగ్ వీటిలన్నింటినీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిట్ పోల్లో ఓవరాల్గా వచ్చి తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే ప్రభుత్వం ఖచ్చితంగా కూడా రూలింగ్లోకి వస్తుంది అని చెప్పి వాళ్ళు మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ తెలియజేయడం జరిగింది. యాక్సెస్ ఇండియా అనే ఒక సంస్థ మాత్రం పర్టికులర్గా వచ్చేసి విజయ్ యొక్క సునామీ లాగా 98 నుంచి 120 స్థానాల వరకు అతను గెలుచుకునే దానికి అవకాశం ఉంది అన్నట్టు ఒక రిలీజ్ చేశారు. అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, అక్కడ అన్ని వేరు ఉన్నప్పటికీ కూడా ఈ మాదిరిగా డిఎంకే వచ్చి అధికారంలోకి వస్తుంది అక్కడ ఖచ్చితంగా మాకు తెలుసు, మేమంతా అక్కడ ఫీల్డ్లో పనిచేసాం కాబట్టి అక్కడ జరిగిందంతా తెలుసు. ఈ స్ట్రక్చర్ లేని పార్టీ ఈ విజయ్ పార్టీ ఈ రకంగా వస్తుంది అని చెప్పి చెప్పడం, వాళ్ళు నిలబడిన క్యాండిడేట్లే మేము ఊరికినే చెప్తున్నారు. అందరూ యూత్ వేసామంటారు. ఎంతవరకు యూత్ వేస్తే ఎంతవరకు వేస్తే ఒక 40 లక్షలు వస్తాయా ఓట్లు? పోలైన ఓట్లలో ఏమన్నా 40 లక్షలు వస్తాయా? 40 లక్షలు వచ్చినంత మాత్రాన ఏమన్నా స్థానాలు వస్తాయా? ఇది నిజమా అబద్ధమా అనేది 4వ తారీఖు తెలుస్తుంది ఖచ్చితంగా. కాబట్టి నేనేం చెప్తానంటే స్టాలిన్ మీద వ్యతిరేకత అయితే లేదు. స్టాలిన్ మీద వ్యతిరేకత ఉన్నా కూడా ఒకవేళ యాంటీ ఇన్కంబెన్స్ కానీ ఇతరత్ర ఏదున్నా కూడా అవన్నీ కూడా అతను విజయ్ పడుంటాయి ఓట్లు. 14 to 18%, 20% వరకు పడుంటాయి. అతనికి ఏమి రాదు, అతను గెలవడని నేను చెప్పటంలా. కాకపోతే ఏంటంటే అధికారానికి వచ్చే లెవెల్ ఇప్పుడు పోటీ వచ్చి విజయ్ అండ్ డిఎంకే మధ్య జరిగింది. అన్నా డిఎంకే అనేది ఏంటంటే వాళ్ళ అంచనాలన్నీ కూడా తారుమారైపోయినాయి. ఎప్పుడైతే విజయ్ ప్రవేశం జరిగిందో గతంలో 2009లో చిరంజీవి ప్రవేశం తర్వాత ఇక్కడ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి అలా ముఖ్యమంత్రి అయ్యాడో తిరిగి సెకండ్ టైం 2009లో, అదేవిధంగా ఈ సినిమా వాళ్ళు వచ్చినప్పుడు ప్రభంజనంలాగా జనాలు వస్తారు. వచ్చిన ఓట్లు యూత్ గీత్ అంటే పడచ్చు ఓట్లు, అతనికి ఓట్లు రావని మనం చెప్పలేం. చిరంజీవి గారికి కూడా ఆ రోజు 80 లక్షలు వచ్చినాయి. అట్లే అతనికి ఓట్లు రావు, విజయ్ అంత వీక్ క్యాండిడేట్ అని నేను అంటం లేదు. ఎప్పుడోసారి రాజకీయ అవకాశం ఎప్పుడోసారి ఉండొచ్చు. నిన్న ఎగ్జిట్ పోల్ నేపథ్యంలో మొన్న జరిగిన 5